సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దాం. అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ దశాబ్దాల చిహ్నానికి అధికారిక హోదా. సో అమెరికా దేశం మరి జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ని ఫైనల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అమెరికా జాతీయ పక్షిగా బట్టతల డేగా అంటాం, దాన్ని బాల్డ్ ఈగల్. సో బట్టతల డేగను అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ సంబంధించిన బిల్లుపై సంతకం చేయడం జరిగింది. ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా దశాబ్దాల నుంచే అధికార చిహ్నంగా వాడుతుంది. 1782 నుంచి యుఎస్ గ్రేట్ సీల్పై డాక్యుమెంట్లు 1782 నుండి 1782 నుంచి యుఎస్ గ్రేట్ సీల్పై డాక్యుమెంట్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశ రాజముద్రపైన ఇది ఉంది. అయినప్పటికీ అధికారికంగా హోదా మాత్రం కల్పించలేదు. తర్వాత అనేకసార్లు దీన్ని మార్చడానికి విఫల యత్నాలు చేసినా కానీ తెల్లటి తల, పసుపచ్చ మొక్కు, గోధుమ రంగు శరీరంతో కూడిన బాల్డ్ ఈగల్ను జాతీయ పక్షిగా ప్రతిపాదిస్తూ మిన్నెసోటా సభ్యుడైన అమీ క్లౌజర్ డిసెంబర్ 16న సెనెట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో దాదాపుగా బైడెన్ ఆమోద ముద్రతో 240 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగలకు జాతీయ పక్షి హోదా లభించింది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్, తగ్గిన పులుల మరణాలని చెప్పి అంటున్నారు. మనకి దేశంలో పులుల యొక్క మరణాలు తగ్గినాయని చెప్పేసి ఇక్కడ ఒక దాంట్లో పేపర్లో చెప్తూ, గత ఏడాది మరణాలు 182, ఈ ఏడాది 122 మరణాలు. లాస్ట్ ఇయర్ 182 నుంచి ఈ సంవత్సరం 122 వరకు మరణాలు సంభవించినాయి పులుల యొక్క. దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA వెల్లడించింది. పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం, వన్యప్రాణి చట్టాల కఠిన అమలు, అభయారణ్యాలలో వేటగల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. గత ఏడాదిలో మొత్తం మరణాల సంఖ్య 182 ఉండగా ఈ ఏడాది 122 మరణాలు సంభవించినట్లు తెలిపి, ఈ ఏడాది సంభవించిన మరణాలు అధికంగా మరి సంభవించిన మరణాలలో అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో మరణాలు సంభవించినట్టు చూసినట్లయితే మనకి అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44, తర్వాత స్థానంలో మహారాష్ట్రలో 21 పులుల మరణాలు సంభవించాయని, తెలంగాణలో ఈ ఏడాది జనవరిలో కవ్వాల్ రిజర్వ్ ప్రాంతంలో 2 పులులు మృతి చెందినట్లుగా నివేదిక. కవ్వాల్ టైగర్ రిజర్వ్ అవుతుందో దీంట్లో మనకి 2 పులులు చనిపోయినాయి. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా 44 పులులు మధ్యప్రదేశ్లో చనిపోతే, తర్వాత మహారాష్ట్రలో 21 పులులు మరణించినాయి. తెలంగాణలో కవ్వాల్ టైగర్ రిజర్వ్లో 2 పులులు మరణించినాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 2012 నుంచి 2024 డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1366 పులులు మరణించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2020లో 106, 2021లో 127, 2022లో 122 అండ్ 2023లో 182 పులులు మరణించినాయని చెప్పేసి అత్యధికంగా మధ్యప్రదేశ్లో 355 అండి. ఎప్పుడు లాస్ట్ ఇయర్ అనమాట. మహారాష్ట్ర 261, కర్ణాటకలో 178 పులులు మరణించగా ఆంధ్రప్రదేశ్లో 14, తెలంగాణ 11 మరణాలు. తెలంగాణలో కూడా 2023లో 11 మరణాలు తెలంగాణలో ఉండగా, మరి ఈ సంవత్సరం ఓవరాల్గా దేశం మొత్తం నుంచి చాలా తక్కువ మరణాలు, పులుల యొక్క మరణాలు తగ్గినాయి. ఆ మరణాల సంఖ్య అనేది చాలా వరకు తగ్గిందనే విషయం మనం చూసుకుంటే సరిపోతుంది. ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి? మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర నుంచి, తర్వాత తెలంగాణ నుంచి 2 మాత్రమే ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి. సో నమోదైన ఓటర్లు ఇక్కడ 97.976 కోట్లు, 97.97 కోట్లు దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య. వీళ్ళు 47.63 కోట్ల మంది మహిళలు. 2019తో పోలిస్తే 7.43% ఓటర్ల పెరుగుదల. ఇది ఇంపార్టెంట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2019తో పోలిస్తే ఇప్పుడు ఎంతమంది అంటే 7.43% పెరుగుదల కనిపించింది. ఓకే, 47.63 మహిళలు. మొత్తం 97.97 కోట్లలో 47.63 కోట్ల మంది మహిళలు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల గణాంకాలను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. సో సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం CEC తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు ఉన్న 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43 ఎక్కువ అని పేర్కొంది. 2019లో 61.4 కోట్ల ఓటు పోలవగా 2024లో మరి 64.64. చూడండి ఇక్కడ 2019లో మనకి 2019లో 61.4 కోట్ల ఓట్లు పోలైతే 2024కి వచ్చేసరికి మనకి 64.64 కోట్ల ఓట్లు పోలైనాయి అన్నమాట. చూడండి, అంటే 7.43% పెరిగిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్ అండి. నాటి నవనాథపురం, నేటి ఆర్మూర్.
అప్పుడు కాలంలో హిస్టరీలో అప్పటి కాలంలో ఉన్న నాటి నవనాథపురం నేటి ఆర్మూరుగా పిలువబడుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ప్రస్తుతం పసుపంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూరు ఆర్మూరులో అత్యధికంగా పండించే పంట ఏంటండి? పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూరు ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని సైతం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. నవనాథపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం నేడు ఆర్మూరు నామాంతరంతో స్థిరపడింది. ఆర్మూరు పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధుల గుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చిందని, కాలక్రమంలో నవనాథపురం నుంచి ఆర్మూరుగా నామాంతరం చెందిందని, 100 ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్నాథ్, జలంధరన్, చరపట్న, అపభంగాన, కానిషన, మచ్చింద్రనాథ్, చౌరంగినాథ్, రేవణ, భర్తరీనాథ్ తదితరులు ఇక్కడికి వచ్చిరు. నల్లని రాళ్ళు పేర్చినట్లు ఈ గుట్టపైన ఒక ఇరుకైన గుహలో వాళ్ళు తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరుని ప్రతిష్ఠించి పూజలు చేశారని ఒక ప్రతీతి. సో వారి పేరిట గుట్టకు నవనాథ సిద్ధుల గుట్ట పేరు వచ్చింది. దీంతో గుట్టను అనుకుని గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేశారు. ఓకే, సో ఈ అంశం మనము నాటి నవనాథపురమే నేటి ఆర్మూరు. ఇక్కడ రాష్ట్రంలో అత్యధికంగా మరి ఏం పండిస్తారంటే పసుపు పంట పండిస్తారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో జస్ట్ మరి ఈ నవనాథపురమే నేటి ఆర్మూరు. ఈ ఆర్మూరులో ఉన్నదే సిద్ధుల గుట్ట అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తాజ్ను మించిన అయోధ్య. ఇప్పటివరకు పర్యాటకుల సంఖ్యలో అగ్రస్థానంలో ఆగ్రాలోని తాజ్మహల్ అండ్ అయోధ్య రామమందిరం వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది. సో తాజ్మహల్ ఏదైతే ఉందో ఆగ్రాలోని తాజ్మహల్ను తాజ్మహల్ను సందర్శించే టూరిస్టుల కంటే కూడా మనకి అయోధ్యని సందర్శించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకి మొదటి స్థానంలోకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆగ్రాలోని తాజ్మహల్ కంటే కూడా అయోధ్య రామమందిరం వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన నగరంగా అయోధ్య రికార్డులకు ఎక్కింది. 9 నెలల్లో దాదాపుగా 12.5 కోట్ల మంది సందర్శించగా అయోధ్యను మరి 13.5 కోట్ల మంది సందర్శించినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఓకే, రైట్ అండి. సో ఈ విధంగా జనవరి 22న ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా అట్టహాసంగా ప్రారంభమైన అయోధ్య రామమందిరం దేశీయ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లోకి చేరింది. విదేశీయులు 3153 మంది మాత్రమే రామమందిరం సందర్శించారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో అయోధ్య దూసుకుపోతుందని ట్రావెల్ ప్లానర్స్ చెప్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకులు 70% మంది రామమందిరం సరయు నది అందాలను తిలకిస్తూ పరవశించిపోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రాను అధిగమించిన అయోధ్య. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్య 13.5 కోట్ల మంది పర్యాటకులు ఉన్నారని, తాజ్మహల్ను సందర్శించిన వారు 12.5 కోట్ల మంది ఉన్నారని, అయోధ్యకు 3150 మంది విదేశీయులు వచ్చారని చెప్పేసి మరి తాజ్మహల్కు పెరిగిన విదేశీ పర్యాటకులు తగిన దేశీయ పర్యాటకులు. అయోధ్య కంటే వారణాసి, మధురపై విదేశీయుల ఆసక్తి ఎక్కువగా ఉందంట. ఓకే, రైట్. ఎప్పుడు 2024 జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభమైందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఐఏఆర్ఐ డైరెక్టర్గా సిహెచ్ శ్రీనివాసరావు గారు. మరి దీని ఐఏఆర్ఐ అంటే ఇండియన్ అగ్రికల్చర్ ఐఏఆర్ఐ. సో ఇండియన్ అగ్రికల్చరల్ ఆర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇన్స్టిట్యూట్. ఈ డైరెక్టర్గా రాజేంద్ర నగర్లోని నార్ము డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ శ్రీనివాసరావుని న్యూఢిల్లీలోని ఐఏఆర్ఐ డైరెక్టర్గా నియమితులయ్యారని, ఈయన కృష్ణా జిల్లాకు చెందిన ఆయన 8 ఏళ్ళుగా రాజేంద్ర నగర్లోని నార్ము డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారని, ఐసీఏఆర్లో అంతర్భాగమై ఐఏఆర్ఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నియమితులయ్యారని. సో ఈ విధంగా మనకి ఐఏఆర్ఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనికి డైరెక్టర్గా సిహెచ్ శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. ప్రముఖ వ్యక్తులలోని మనకి నెక్స్ట్ సునామీలను గుర్తించడంలో ఇన్కాయిస్ పాత్ర కీలకం. ఇన్కాయిస్ పాత్ర సునామీ, సముద్రంలో సంభవించే సునామీలు ఏమిటంటే వీటిని గుర్తించడంలో ఇన్కాస్ పాత్ర కీలకం అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అంటున్నాడు. సముద్ర గర్భంలో ఏర్పడే సునామీలను ముందస్తుగా గుర్తించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసి వారి ప్రాణాలను కాపాడడంలో ఇన్కాయిస్ కీలక పాత్ర అని చెప్పేసి కేంద్ర ఎర్త్ అండ్ సైన్స్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇక్కడ ప్రస్తావించారు. హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లోని ఇన్కాయిస్లో గురువారం సదస్సు నిర్వహించారు. చూడండి, హైదరాబాద్లోనే ఉందండి. ఈ ఇన్కాయిస్ ఎక్కడ ఉందనే విషయం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఇవన్నీ కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి వీటిని అడగడానికి అవకాశం ఉంటుంది.
సో ఇప్పుడు మనకి 20 సంవత్సరాల క్రితం మనకి 2024 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే 2004లో సంభవించిన సునామీ ఏదైతే ఉందో దాదాపుగా 1,50,000 మంది ప్రజలు చనిపోయారండి. సో అప్పటి ఆ సునామీని గుర్తించిన ఈ ఇన్కాయస్ ఏవైతుందో మహాసముద్రంలో సునామీ వచ్చి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లోని ఇన్కాయిస్ గురువారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇన్కాయిస్ చేస్తున్న సేవ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్న వికసిత్ భారత్ 2047కు ఎంతోగానో దోహదపడుతుందని యునెస్కో ఐఓసీ సర్టిఫికేట్ను మంత్రి ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అందజేశారు. ఇన్కాయిస్ నూతనంగా అందిస్తున్న అగ్నిపర్వతాల ద్వారా ఉత్పన్నమయ్యే సునామీలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధాన సేవలను ప్రారంభించారు. ఓకే, సో అదేవిధంగా ఇన్కాయిస్లో ఉన్న సినర్జెటిక్స్, అబ్జర్వేషన్స్, ప్రిడిక్షన్స్ అండ్ సర్వీసెస్ ప్రయోగశాలను మంత్రి సందర్శించారు. కార్యక్రమంలో కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్ కార్యదర్శి వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేశారు. ఇక్కడ ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్కాయిస్ మహాసముద్రంలో సంభవించే సునామీల యొక్క గుర్తింపు మనకి ఎవరంటే గుర్తించేది ఇన్కాయిస్ అనేది ఎక్కడుందంటే తెలంగాణలోని మనకి మేడ్చల్ జిల్లాలోని ప్రగతి నగర్లో ఉంది ఇన్కాయిస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 30% పైన వడ్డీ క్రెడిట్ కార్డు బకాయిలపై సుప్రీం ఓకే అనమాట. క్రెడిట్ కార్డు బకాయిలపై 30% మించి వడ్డీ రేటును వసూలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు అనుమతించడం జరిగిందండి. పాతాళానికి రూపాయి డాలర్ విలువతో పోల్చినప్పుడు రూపాయి పతనం అని కొనసాగుతుంది. గురువారం డాలర్ మారకంలో 12 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్ట స్థాయి ₹85.27 వద్ద ముగిసింది. సో 85.27 అంటే ఒక డాలర్కి $85 దాటిపోయిందని చెప్పేసి ఇక్కడ మరి గరిష్టంగా ఓకే రైట్ పాతాళానికి రూపాయి. సో మళ్ళీ మనము రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.